రాష్ట్రంలో పరిణామాలకు సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత ఓ నరసింహారెడ్డి గారు, విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. నరసింహారెడ్డి గారు, ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందని చూసినాం. ఇప్పటికీ అల్టిమేట్గా ఆఖరికి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి క్లీనింగ్ చేసి జయంతి వేడుకలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంతకాలం ప్రజల్ని దూరం చేసి అవమానపరిచి ఒక పోరాటం చేసిన తర్వాత ఒక ప్రభుత్వం ఇట్లా వ్యవహరించిందంటే ఎట్లా తీసుకోవాలి దీన్ని? మొదటగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ప్రపంచ మేధావి, ఆయన ప్రపంచ మేధావి. భారత ప్రజానీకానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అనే ఒక విలువైన అస్త్రాన్ని సామాన్యుల చేతిలో అందించిన మహా గొప్ప మేధావి. ఓటు సమానంగా ఉండాలి, సమాన విలువలు సమాన ఓటు అనే ఒక నినాదాన్ని అసలు భారతదేశంలో మొట్టమొదటిగా రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన వ్యక్తి. ఓటుతోనే దీన్ని మార్చుకోవాలి భవిష్యత్తున చెప్పిన మహా గొప్ప మేధావి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బీజేపీ వాళ్ళు, మిగతా వాళ్ళు ఈ మతతత్వము, ఈ మెజార్టీవాదం ఏదైతే చెప్తున్నారో దాన్ని ఆ రోజు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచి మెజార్టీవాదం అనేది భారతదేశంలో సర్వనాశనం చేస్తుంది, మెజార్టీవాదం అనేది శాస్త్రీయమైంది కాదు, అట్లా చేస్తే మైనార్టీలు ఈ దేశంలో కానీ ఈ సమాజంలో కానీ బతకలేరు, మెజార్టీవాదాన్ని తుత్తునీయలు చేసి శాస్త్రీయంగా సైద్ధాంతిక పరంగా మెజార్టీవాదాన్ని బొందబెట్టిన వ్యక్తి అంబేద్కర్ గారని మనం గౌరవించాలి. అక్కడే మనకు ఈ రాష్ట్ర ఏర్పాటుకు మూలం వేసింది ఆర్టికల్ 3 అనేది రాజ్యాంగంలో కేసీఆర్ గారు గుర్తించారు. రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధం లేకుండా రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడైనా కానీ మెజార్టీ వాళ్ళకే ఉంటుంది. ఒక మైనార్టీ వాళ్ళు రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్లాడుతూ ఉంటే ఎప్పటికీ జీవితంలో వాళ్ళకు రాష్ట్రం వచ్చే అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలతోని సంబంధం లేకుండా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసే సరిపోద్దనే ఆర్టికల్ 3 అనేదే ఈ తెలంగాణ రాష్ట్రానికి బాట చూపింది. ఆ బాటలోనే కేసీఆర్ గారు 14 సంవత్సరాల అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో కొట్లాడి రాష్ట్రాన్ని సాధించారు. మనకు వెలుగు చూపింది కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజానీకానికి వెలుగు చూపింది ఆర్టికల్ 3. గౌరవనీయులు అంబేద్కర్ గారు చేసిన దానివల్ల ఈ రాష్ట్రం సాధించబడ్డది. సాధించుకున్న రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు మళ్ళీ అంబేద్కర్ బాటలోనే వారి యొక్క ఆశయాలను, ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో, నా రాష్ట్రంలో 85% దళిత మైనార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళ బ్రతుకులు బాగు చేయండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ప్రయోజనం ఏముండదు. రాష్ట్రం ఉద్దేశమే ఇక్కడున్న నిమ్న వర్గాలు పైకి తీసుకురావాలి, వాళ్ళ జీవిత ప్రమాణాలు పెంచాలనేది ధ్యేయంగా వారి పరిపాలన మొత్తం కూడా 9.5 సంవత్సరాల పరిపాలనలో ఎంతో అద్భుతమైన పథకాలు వారు చేసినారు. దాంట్లో అతి ముఖ్యమైనది మనం చెప్పుకోవాల్సింది దళిత బంధు కావచ్చు. దళిత కుటుంబాలకు ఒక్క పైసా వాళ్ళు ఇవ్వకుండా, లోను రూపంలో కాకుండా, అప్పు చెల్లించేది లేకుండా ఒక కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి వారు ఏదో ఒక వ్యాపారం, వారికి చేయగలిగిన వ్యాపారం చేసుకొని తరతరాలుగా వస్తున్న దాన్ని బానిసత్వాన్ని నుంచి బయటపడేసి అంబేద్కర్ ఒకనాడు అస్పృశ్యత కోసం ఎట్లా కొట్లాడిండో ఇవాళ సమాజంలో ఉన్న ఆర్థిక అంతరాల నుంచి దళితుల్ని బయటపడేయాలంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం నడుము కట్టి బిగించాలని ముందుకొచ్చి అనేక పథకాలు చేసినారు. అంబేద్కర్ గారిని కూడా సమున్నతంగా భారతదేశంలో ఎవ్వరు గౌరవించలేనంత అత్యున్నతమైన 125 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ పెట్టి హైదరాబాద్కే తలమానికంగా దేశంలోనే అంబేద్కర్ గారి ఎత్తైన విగ్రహాన్ని కేసీఆర్ గారు ఇక్కడ ప్రారంభం చేసినారు. మరి ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డి వచ్చిన 16 నెలల నుంచి దానికి తాళం వేసి, అంటే అసలు అంబేద్కర్ పట్ల ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇంకా మూర్ఖుడు వీడు. ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డికి అసలు అంబేద్కర్ గురించి తెలియదు. ఒక భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చి, ఆ భూస్వామ్య వ్యవస్థ నుంచి కూడా రాలేకన్నా ఫ్యూడల్ మనస్తత్వం అట్లా ఉంది. అంటే ఒకప్పుడు వీడియోలు కూడా ఆయన పెట్టినాయి, ఇట్లా దళితులు మా ఇంటి నుంచి పోతే చెప్పులు పట్టుకొని పోయేది, కండవాళ్ళు కింది దించిపోయేది, ఇవన్నీ మాటలు వింటుంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎట్లాగూ చేయవు, ఎందుకంటే నీకు ఆ విజన్ లేదు, నీకు సంబంధించిన అది అట్లాంటి స్ఫూర్తి కానీ సమాజం పట్ల అవగాహన కానీ, ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలకే ఏదో అట్లా వచ్చేసినావు, ముఖ్యమంత్రి అయిపోయినావు. కానీ ఒక సిద్ధాంతము, అంబేద్కర్ అంటే ఎవరో అసలు తెలుసా రేవంత్ రెడ్డికి అనేది నాకైతే వెరీ మచ్ డౌట్.
ఇవాళ కనుక సడన్గా మైక్ పెట్టి ఇవాళ జయంత వర్ధంత అంటే కూడా చెప్పగలుగుతాడా అంటే మాత్రం నాకైతే చాలా సందేహం నాకు. అపరిపక్వమైన జ్ఞానము, అసలు అంబేద్కర్ గురించి తెలియదు. నీకేం నొప్పి? కేసీఆర్ గారు అన్నీ ఏర్పాటు చేసిపోయినాడు. అక్కడ ఒక లైబ్రరీ ఉంది, ఒక కమ్యూనికేషన్ హాల్ ఉంది, ఫంక్షన్లు జరుపుకోవడానికి, చర్చలు జరుపుకోవడానికి, సెమినార్లు నిర్వహించడానికి అంత పెద్ద జాగాలో 11 ఎకరాలలో మిగతా వాటి అన్నిటిలో కట్టి పెడితే, దళిత్ సెంటర్ కూడా కట్టి పెడితే, స్టడీస్ ఫర్ దళిత్ సెంటర్, ఏ దాన్ని నువ్వు ఇంతవరకు దానికి సంబంధించి గౌరవప్రదంగా ఉంచలేకపోయావు అంటే ఏంటి? నీ మనస్తత్వం ఏంది అంటే అంబేద్కర్ పట్ల చిన్న చూపుగా ఉన్నావు అనేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ నేచర్ కూడా మొదటి నుంచి చెప్తున్నాను. 52 ఎన్నికల్లో అంబేద్కర్ని ఓడగొట్టాలని బాంబే నార్త్ నుంచి నిలబడితే అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అడుగుపెట్టిన ఎవరు ఆ రోజు నుంచి కూడా అంబేద్కర్ పార్టీకి ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇద్దరు కూడా అంబేద్కర్ అంటే చులకన భావనే ఉంది. ఇవాళ ఇక్కడ ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డికి ఇంకా అసలు చాలా ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి నువ్వు కట్టిన దాన్ని గౌరవించి, అంటే రాష్ట్రంలో ఉన్న దళితులు కానీ, అంబేద్కర్ ప్రేమికులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, తెలంగాణ వాదులు కానీ, అయ్యో ఈ మహానుభావుడు ఆర్టికల్ 3 పెట్టబట్టే కదా నా రాష్ట్రం నాకు ఏర్పడ్డదని పోత దండం పెట్టుకుందాం, పూలేద్దాం, ఓ పూలదండ వేద్దాం, నివాళులు అర్పిద్దాం, లేదు అక్కడ పోయి ఒక 2 నిమిషాలు నిలబడి అట్లా ధ్యానం చేసుకుందాం, ఈ మహానుభావుని గురించి తలుచుకుందాం అంటే కూడా నువ్వు అవకాశం ఇవ్వని మూర్ఖ వ్యవస్థను పోయటానికి ఎందుకు తాళం వేసినా చెప్పానండి. ఇప్పుడు జవాబు ఉందా గవర్నమెంట్ దగ్గర నుంచి? ఎందుకు నువ్వు ఇన్ని రోజుల నుంచి, సంవత్సరం నుంచి దానికి తాళం వేసి పెట్టావు? గేట్ లోపలికి ఎందుకు పోనిస్తలేవు నువ్వు? ఎందుకు దాని పట్ల నువ్వు వచ్చి కూడా ఇంతవరకు నివాళులు అర్పించలే అంబేద్కర్కు? నువ్వు వచ్చి 16 నెలల కాలంలో ఒక్కనాడైనా పోయినా ముఖ్యమంత్రి అక్కడికి? ఎందుకు ఈ నిర్లక్ష్యం ఏంది? ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్న దళితులు కాదు, సమాజం మొత్తం ఆలోచించాలి. ఒక ప్రపంచ మేధావి ఈ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3ని పొందుపరిచిన మహానుభావుడు మెజార్టీ వాదాన్ని తుత్తునీయలు చేసి సిద్ధాంతపరంగా దాన్ని ఓడించి మైనార్టీలకు రక్షణ కల్పించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అట్లాంటి వ్యక్తి పట్ల ఈ మూర్ఖ ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అలా ఉన్న మరి బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడరు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడరు, శ్రీధర్ బాబు ఏం మాట్లాడాడు, పక్కా కాంగ్రెస్ అనుకున్న వాళ్ళు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు. అంబేద్కర్ ఇట్లా అవమానిస్తున్న వ్యక్తి పట్ల తెలంగాణ సమాజం, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ సందర్భంగా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డిని నిలబెట్టి అడగాలి, గల్లబట్టి అడగాలి, ఎందుకు నువ్వు అంబేద్కర్ను ఇన్ని రోజులు తాళం వేసినావు? ఇవాళ బీఆర్ఎస్ పోరాటం చేసి అసెంబ్లీలో లేవనెత్తి అలా వీధులలోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఇవాళ కళ్ళు తెరిచి తప్పని పరిస్థితులలో, ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులలో ఇవాళ తాళం తెరిచేసి మళ్ళీ దానికి ఆయన దగ్గరికి, ఆ విగ్రహం దగ్గర రావడానికి ముందుకు వచ్చినాడు. ఇది రేవంత్ రెడ్డి యొక్క ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనం. ప్రజలు దీన్ని గ్రహించాలి, వ్యతిరేకించాలి, ఖచ్చితంగా నిలబెట్టి అడగవలసిన ప్రాముఖ్యత ఉందని చెప్తున్నాను. రైట్. పాపారావు గారు, రాజ్యాంగ నిర్మాత విగ్రహం పట్ల ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా, ఏ కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏ ఉద్దేశంతో ఇంతకాలం తాళం వేశారని ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది? పాపారావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. రాజ్యాంగం స్ఫూర్తి మొత్తం మీద సామాన్య జనానికి అనుకూలమైనటువంటి స్ఫూర్తి, అంటే బడుగు బలహీన వర్గాలకు అనుకూలమైన స్ఫూర్తి రాజ్యాంగంలో ప్రతి ఆర్టికల్లోనూ, ప్రతి మాటలోనూ కనపడుతుంది. దానిలో మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ వరకు వచ్చిన చూసుకుంటే తెలంగాణలో మెజారిటీ 85-90% పైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వాళ్ళే ఉంటారు. తెలంగాణ ప్రధానంగా లక్షణం, తెలంగాణ విలక్షణమైనటువంటి లక్షణం. ఇలాంటి విలక్షణమైన లక్షణమే ఉన్న రాష్ట్రం ఇంకోటి తమిళనాడు. ఈ 2 రాష్ట్రాల ట్రాజెక్టరీ చూడండి. ఈ 2 రాష్ట్రాల్లో సామాన్య జనం మెజారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీ వర్గాలు మెజారిటీగా ఉన్న ఈ 2 రాష్ట్రాల్లో వాటి ఆర్థిక ప్రయాణాన్ని, వాటి సామాజిక చైతన్యాన్ని చూస్తే చాలా అద్భుతమైనటువంటి ఇది కనపడుతుంది. తమిళనాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధిక పారిశ్రామికీకరణ చెందుతున్న రాష్ట్రం, అత్యధిక సామాజిక న్యాయం జరుగుతున్న రాష్ట్రం. రిజర్వేషన్ల విషయంలో కూడా దేశంలో అత్యధిక శాతం రిజర్వేషన్ ఇచ్చుకుంటా ప్రజలకు న్యాయం చేయడంలో ముందుగా ఉన్నటువంటి రాష్ట్రం. అలాగే తెలంగాణ కూడా, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత దేశంలో అత్యున్నత స్థాయిలో ఎదగగలగటం, పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలో నెంబర్ 1కి ఎదగటం,
అంటే ఇక్కడ మీకు రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగాన్ని రాసేటప్పుడు అంబేద్కర్ ఏదైతే చెప్పాడో, అంబేద్కర్ ఆ రోజు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ దేశంలో మేము రాజకీయ హక్కులు ఇస్తున్నాం, రాజకీయ సమానత్వం ఇస్తున్నాం రాజ్యాంగం ఇవ్వటం ద్వారా. కానీ ఓవర్ టైం కొంతకాల వ్యవధినైనా దేశంలో కనుక ఆర్థిక సమానత్వాన్ని సాధించకపోతే ఈ రాజ్యాంగం నిలబడలేదు అని చెప్పాడు ఆయన. ప్రజలు ఈ రాజ్యాంగం నిలబెట్టుకోలేరు, నిలబడదు అని చెప్పాడు. అట్లాంటి ఒరిజినల్ రాజ్యాంగ స్ఫూర్తి రాజకీయ స్వేచ్ఛని ఆర్థిక సమానత్వ సాధనకి, సామాజిక సమానత్వ సాధనకి ఉపయోగపెట్టుకుంటున్న రాష్ట్రాలు తెలంగాణ ప్లస్ తమిళనాడు లాంటి పురోగామి రాష్ట్రాలు. ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఒక అహంకారపూరితమైనటువంటి ధ్వరపోకడలు ఉన్నటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. వాళ్ళల్లో ప్రధానంగా మనకు కనపడేది ప్రతిసారి రెడ్డి జపం చేసే రేవంత్ రెడ్డి. ఆయనకి కులం తప్పితే ఇంకోటి ఆలోచన ఉండదు. రెడ్లంతా అలా ఎందుకుంటారు, ఉండదు. కానీ ప్రతిసారి ఆయన స్టీఫెన్సన్తో దొరికినప్పుడు కూడా, టేపుల్లో దొరికినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలన్నింటిలో ముఖ్యంగా నన్ను రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిని చేయాలనుకుంటుందని మాట్లాడతా అట్లా అది వినొచ్చు ఎవరైనా డైలాగు పాత దొరుకుతుంది వీడియో. అలాగే మొన్న ఒక మీటింగ్ లో కూడా, సామాజిక వర్గం మీటింగ్ లో కూడా రెడ్లు తప్పితే ఎవరు పరిపాలించలేరని మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే అహంకారపూరితమైనటువంటి దొరపోకడలు, పోయిన కాలం తాలూకు, గతించిన కాలం తాలూకు దొరపోకడలు. ఈ దొరపోకడలకు సామాజిక తెలంగాణకి, బడుగు బలహీన వర్గాల తెలంగాణకి పడదు. కాబట్టే రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ అంటే పడదు, కేసీఆర్ అంటే పడదు. ఇది సింపుల్ ఫార్ములా. కాబట్టి అంబేద్కర్ని బంధించడం వెనక కారణం ఏంటంటే తట్టుకోలేము. అంబేద్కర్ విగ్రహాన్ని గనక నిరసనలకు, అంబేద్కర్ విగ్రహాన్ని గనక దీక్షలకు కేంద్రంగా అనుమతిస్తే నా దొరపెత్తనం కూలిపోతుందనే భయం నుంచే దాని చుట్టూ బంధించి పెట్టినటువంటి పరిస్థితి. అంతకంటే వేరే కారణం ఏం లేదు. ఆ సైద్ధాంతికంగా ఆయనకి తెలియకుండానే అనుకున్నటువంటి వ్యతిరేకత అంబేద్కర్ భావజాలం పట్ల. సో ఇది మనం ఈరోజు ఆయన పీఠం ఎలా కదిలిపోతుందో ఈరోజు స్పష్టంగా అందరికీ తెలుస్తూనే ఉంది ఆయన పీఠం కదలటం. అలాగే అంబేద్కర్ చుట్టూ కంచెను కూడా ఈ రోజు ఆయన తీయక తప్పని స్థితి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ నివాళులు అర్పించుకోవాల్సిన అక్కడ దీక్షలు ఉన్నాయనుకుంటా వాళ్ళవి కూడా. కాబట్టి ఆయన అనివార్యంగా దాని చుట్టూ ఉన్నటువంటి కంచెను తీయాల్సిన స్థితి. అయితే మళ్ళీ ఆయన తన పని అయిన తర్వాత మళ్ళీ వేయాలనుకున్నా ప్రజల్లో మాత్రం ఇది తీవ్రమైన వ్యతిరేకత కారణం అవుతుంది. దీనికి కారణం స్పష్టంగా చెప్పారు. భావజాలం దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఈ దేశ ఆత్మకి దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రాలు స్పష్టంగా. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మరి ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ఆశ చూపించింది నిరుద్యోగులకు. కానీ ఇప్పుడు జాబ్ లెస్ క్యాలెండర్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరెడ్డి గారు, జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఒకవైపు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇంకా మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే టీజీపీఎస్సీ లేఖ రాసింది, మీరు ఖాళీలకు సంబంధించి మీరు వివరాలు ఇవ్వండి, మేము ఇస్తామంటే ఒకవైపు మరి బట్టి విక్రమార్కనేమో నోటిఫికేషన్లు వద్దంటున్నారని ఉల్టా మాట్లాడుతున్న పరిస్థితి. సో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది కాంగ్రెస్. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అల్టిమేట్గా నష్టపోతుంది ఎవరనంటే నిరుద్యోగులు. ఇప్పుడు కాంగ్రెస్, అప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, యూత్ డిక్లరేషన్స్ అవన్నీ మనం గమనిస్తే ఏంటంటే యువతకు ఎక్కడ లేని ఆశ చూపించి కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను తక్కువగా చేసి అబద్ధాలు ఆడి 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలనలో 1,63,000 ఉద్యోగాలు ఇచ్చినారు. దాన్ని అంత తక్కువగా చేసి ఉద్యోగాలు రాలేదని, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడని, అబద్ధం ఆడిండని రానా రకాల అబద్ధాలు చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి యూత్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. దాంట్లో ప్రధానంగా యూత్ డిక్లరేషన్లో మిగతా వాటిలో జాబ్ క్యాలెండర్ ఒకటి. ప్రతి జూన్ 2వ తారీఖు నాడు, ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు మేము విడుదల చేస్తాము. సెప్టెంబర్ 17 వరకు ఆ సంవత్సరంలో ఉన్నాయని ఉద్యోగాలు నింపుతామనేది వాళ్ళ యొక్క జాబ్ క్యాలెండర్ యొక్క ఉద్దేశం. జూన్ 2 నాడు ఇవ్వాలి, సెప్టెంబర్ 15 నాడు ఉండే. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే 3.5 నెలల్లో మీరు ఖాళీ ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలన్నీ మీరు నింపుతామని మీ మేనిఫెస్టోలో మీ ప్రియాంక గారితో, మీ రాహుల్ గారితో చూపెట్టి, నువ్వు ఇటుపక్క సంతకం పెట్టి, ఆయన అటుపక్క సంతకం పెట్టి, బట్టి ఒకవైపు రేవంత్ రెడ్డి పైన ప్రియాంక, ఇంకా సోనియా, అందరితో సంతకాలు పెట్టి లక్షల యాడ్లు ఇచ్చేసి పేపర్లలో యూత్ నమ్మిండ్రు. ఇసురేవో మరి ఇంతమంది సంతకాలు పెట్టిరు, ఇక్కడున్న పేదవాళ్ళు ల్యాండ్ నమ్ముతారు. కానీ సరే, ఒక 100 సంవత్సరాల పార్టీ ఉంది కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంటారు కాబట్టి వాళ్ళు నమ్మిండ్రు, ఓట్లు వేసారు, గెలిచిన తర్వాత ఇప్పుడు మొండి చేసి పెట్టి మోసం చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమంటాడు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినని బాగా ఊదర కొడుతుండే, 7,000, 60,000 అని.
అసలు 60,000 ఉద్యోగాలు ఇచ్చి మీరు చాలా టీవీ డిబేట్లు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నారు కదా మీరు. నోటిఫికేషన్లో డేట్ చెప్పండి మాకు, రిటర్న్ ఎగ్జామ్ డేట్ చెప్పండి, ఇంటర్వ్యూలు ఉంటే ఇంటర్వ్యూలు ఇచ్చిన డేట్ చెప్పండి. ఈ 60,000కు ఒక శ్వేతపత్రం వేయండి దీని మీద. 60,000 ఉద్యోగాలకు మేము వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి గిట్ల ఇచ్చినామని చెప్పండి. అరే ఒక్కదానికి నోటిఫికేషన్ లేదు, ఒక్కదానికి రాత పరీక్ష లేదు, ఒక్కదానికి ఇంటర్వ్యూలు లేవు. నోటిఫికేషన్ లేకుండా పరీక్ష లేకుండానే ఉద్యోగాలు గాలి ఇస్తారా? ఇది మోసం. మళ్ళా కేసీఆర్ గారు 2023, 22, 23లో ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లు రాత పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయిన ఉద్యోగాలు కేవలం అపాయింట్మెంట్ లెటర్స్ ద్వారా ఆగిపోయినాయి. అప్పుడు ఈయన వచ్చిన తర్వాత జస్ట్ పోస్ట్ మ్యాన్ లాగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళకి పాప పిల్లలకి ఇచ్చినాడు. దానికి నేనే ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకునేంత అబద్ధ ప్రచారం, దుర్మార్గమైన మనస్తత్వం గల వ్యక్తి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చింది కేవలం 5,900, 6,200 ఉద్యోగాలు. ఇవి తప్పితే వీటికే నోటిఫికేషన్లు ఇచ్చినారు. మిగతా ఈయన చెప్పి 60,000లో 52,000 ఉద్యోగాలు, 53,000 ఉద్యోగాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చినాయి. జస్ట్ పోస్ట్ మ్యాన్ లాగా నువ్వు ఆ నియామక పత్రాలు అందజేసాడు. ఇది ఫస్ట్ యూత్ గమనించాలా, పచ్చి అబద్ధం. ఇక గ్రూప్ 1 విషయంలో ఎంత రగడ జరిగిందని మనం చూసినాం. మీ రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు చెప్పిన మేధావులు కోదండరామ్ గారు, వారు వీరు కుమ్మాయి జక్కాయ అంతా కలిపిపోయి ఆ అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని పక్కన కూర్చొని ఇటుపక్క రాహుల్ గాంధీ కూర్చోబెట్టి ఇటుపక్క కూర్చొని ఎస్గో మేము ఉన్నాం, ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని. మొన్న ఆ జీవో నెంబర్ 26, 29 ఏదో ఒక జీవో వచ్చింది కదా, నాశనం చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని, దాని కోర్టు పరడు. ఒక్కరు మళ్ళీ ఒక్క మేధావి అక్కడికి రాడు. మరి ఇంత పలికిన రాహుల్ గాంధీ, చిలక పలకలు పలికిన రాహుల్ గాంధీ రాలే. మళ్ళీ అసలు వీళ్ళు కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ అశోక్ నగర్ చౌరస్తాకు పోయే దమ్ము లేదు మీకు. మరి నిజంగా మీరు చెప్పిన నిజమే అయితే గ్రూప్ 1లో మీరు గ్రూప్ 1 ఉద్యోగార్థులకు నష్టం చేయకపోతే మరి ధైర్యంగా రండి. పోలీసులను పంపించి లాఠీ చార్జ్ చేసి ఆడపిల్లలను చూడకుండా జుట్లు పట్టుకొని కొట్టి తీసుకుపోయి వ్యాన్లలో ఇసిరేసి జైళ్ళలో పెట్టింది మీరు కదా. బెయిల్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ, బయటికి తీసుకొచ్చి మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. గ్రూప్ 1 అభ్యర్థులందరూ ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టిండ్రు. మరి మీరు గాంధీ భవన్కి పోలేదు ఎందుకో? చెప్పినవన్నీ అబద్ధాలు మీరు చేయలేదు. ఇక యూత్ డిక్లరేషన్ కూడా ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఏది మరి జాబ్ క్యాలెండర్ మీ డేట్లు ఆయన బట్టి విక్రమార్క గారు పోయినసారి ప్రకటించండి 25, 26 ఏది మరి చెప్పండి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? మీరు ఒక వార్త చాలా ఇంపార్టెంట్. టీజీపీఎస్ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ నియామకాలు నింపే ఎట్లుంటాయి స్వేచ్ఛ గారంటే, ఇప్పుడు టీజీపీఎస్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గవర్నమెంట్కు లెటర్ రాస్తారు. ఏ ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీ ఉన్నాయనేది వాళ్ళ ఇంటెంట్ పెడితే వీళ్ళు ప్రభుత్వం వాళ్ళకి పంపించాలి. ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక 20 ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ ఖాళీగా ఉన్నాయని పంపిస్తే వాళ్ళు దాన్ని సమ్మరైజ్ చేసి నోటిఫికేషన్లు ఇస్తారు. అది కదా ప్రాసెస్. మరి నీ ప్రభుత్వమే నిద్ర లేవలేదు ఇంకా. టీజీపీఎస్ వాళ్ళు లెటర్ రాస్తే నువ్వు ఇవ్వలేదని వాళ్ళు టీజీపీఎస్ వాళ్ళే ప్రకటిస్తున్నారు. ఇది యువతను మోసం చేసుడు కదా. ఖాళీకుండా ఉద్యోగాల సంఖ్యను నువ్వు టీజీపీఎస్కి ఎందుకు ఇవ్వట్లేరు మీరు? ఇక ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, నోటిఫికేషన్లు ఎట్లా ఇస్తారు? ఇచ్చినాక వాళ్ళు మళ్ళీ 3-4 నెలల టైం పడుతుంది వాళ్ళకు. ఆ డేట్లు చూసుకొని అవన్నీ తీసి ప్రశ్నపత్రాలు అవన్నీ తయారు చేసి వాళ్ళు మీరు మొదటి దాన్నే గండి కొట్టేసి నువ్వు ఖాళీ సంఖ్యనే ఇప్పుడు కమిషనర్ టీజీపీఎస్కి ఇవ్వట్లేరు మీరు. రెండోది యూత్ డిక్లరేషన్ మీరు 6వ పేజీలో ఇచ్చినారు, 6వ పేజీలో 5వ పేజీలో యూత్ డిక్లరేషన్ ఒకటి ఉంటుంది చూడండి, 6th పేజీలో. ఇక్కడ ఉండే యూత్ డిక్లరేషన్ ఒకటి ఇచ్చినారు వీళ్ళు. ఆ యూత్ డిక్లరేషన్లో ఇది రైట్ సైడ్ది యూత్ డిక్లరేషన్ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఇవి ఇళ్ళ ఏవి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పేది కాదు, నమస్తే తెలంగాణ రాసినాయి కావు. స్వచ్ఛ గారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యా. ఇప్పుడు సంవత్సరం దాటిందా దాటలేదా? రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క గారు కానీ జవాబు చెప్పాలి మాకు, యూత్కు జవాబు చెప్పాలి మాకు కాదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పండి. 6,000 ఇచ్చారు మీరు. 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ అయిపోయి సంవత్సరంన్నర అయిపోతుంది. మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 6,000. ఇంకా దరిదాపు 1,82,000 ఉద్యోగాలు, 1,92,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాలి. మరి ఇది మోసం చేసారు కదా యూత్ని. మీరు యువకులని మీరు ఇచ్చిన హామీని వాగ్దానాన్ని భంగం చేసి మోసం చేసినట్టు కదా. రెండోది మెజార్టీ బ్యాక్లాగ్స్ అన్నీ చేస్తామని చెప్పినారు ఎస్సీ ఎస్టీ. ఇంతవరకు ఒక్క బ్యాక్లాగ్ ఇంతవరకు కూడా ఏది కూడా మీరు నింపలేదు. జూన్ 2వ తారీఖు అదే నేను చెప్పినాను, జూన్ 2వ తారీఖులో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 కల్లా నియామకాలు పూర్తి. ఇంతకుముందు చెప్పింది మీ ప్రకటన రాలే ఇంతవరకు. ఏంటంటే మీరు ఖాళీగా ఉండే గుర్తించి
టీజీపీఎస్కి లేని పరిస్థితి మీ యొక్క పరిపాలనకి ఇట్లా వచ్చింది Right. ఇంత ఘోరంగా. మూడవది 4000 నిరుద్యోగ భృతి ఇస్తామంటే వాస్తవం కాదండి. చాలామంది ఆశపడి పాపం ఎస్ ఇస్తారు అనుకొని వాళ్ళు ఓట్లు వేసినారు. ఎన్ని నెలలైంది ఇప్పటికీ? 16 నెలలు 17 నెలల్లో ఎవరికైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్కరికైనా కానీ 4000 భృతి ఇచ్చినారా మీరు? అంటే ఒక్కొక్క నిరుద్యోగికి మీరు చెప్పిందే వీళ్ళు చెప్పిన లెక్క స్వేచ్ఛ గారు Yes. 27.5 లక్షల మంది టీజీపీఎస్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు నిరుద్యోగ యువకులు. వాళ్ళందరికీ మేము నెలకు 4000 ఇస్తాం. అంటే 27 లక్షల మందికి 16 నెలలుగా ఒక్కొక్కరికి 4000 అంటే 16 నెలలు 64,000. Yes, yes. 64,000 రూపాయలు 28 లక్షల మంది యూత్కి ఇవ్వాలి. నువ్వు బాక్ ఉన్నావు రేవంత్ రెడ్డి. ఎస్ అంటే చెప్పిన మాట ఎక్కడ అమలు ఒక్కటి చేయని కూడా. పరిస్థితి కనిపిస్తుంది. అంటే 10 లక్షలు ఇది చూడండి Yes, yes, ఎంత. మోసం చేసే ఉద్దేశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక పాపారావు గారు మాటల్లో చూస్తే కోటలు దాటాయి కానీ అడుగు చూస్తే గడప దాటదు అన్నట్టుగానే ఈ జాబ్ క్యాలెండర్ పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాని సిచ్యువేషన్ ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే చెప్తున్నారు కదా, చాలా మంది చాలా ముతక సామెతగా చెబుతున్నారు. మందికి పుట్టిన కొడుకుని బిడ్డను తన బిడ్డని చెప్పుకున్నట్లుగా అనేది సామెత వాడుతున్నారు. అంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఎప్పుడో కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి అది అన్ని ప్రక్రియ అంతా పూర్తయిపోయి కేవలం జాబ్లో జాయిన్ అవడానికి జాయినింగ్ లెటర్కి సంబంధించినప్పుడు మాత్రమే ఇచ్చే సందర్భాన్ని పెద్ద వేడుకగా చేసుకొని 50,000 ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకునేది ఒక దుస్థితి. ఇది అందరికీ అర్థమవుతుంది ఆయనకి తప్పితే అని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆయనకు కూడా అర్థమైనా కానీ తప్పక చెబుతున్నారేమో. అయితే తర్వాత రెండోది, ఇందాక ఒక గ్యాప్ ఎక్కడ ఉందంటే, నిరుద్యోగ భృతి విషయంలో నిరుద్యోగ భృతి అనేది ఖమ్మం డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ చేసిన వాగ్దానం. యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ స్పష్టంగా నిరుద్యోగ భృతి ఇస్తాం 4,000 రూపాయలు అని చెప్పి ప్రకటించారు. నిత్యం నిరంతరంగా రాహుల్ గాంధీ వాగ్దానాలు, ప్రియాంక గాంధీ వాగ్దానాలను నెరవేర్చడమే మా కార్యక్రమం. వాళ్ళు ఇచ్చిన మాటను పూర్తి చేశాం. బీసీ కులగణన పూర్తి చేసామంటే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట పూర్తి చేసామని చెప్పుకునే రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు ఎలా ఉల్లంఘించబడతాయి. సంవత్సరానికి 8,000 కోట్లు 20,000 కోట్లు ఏదో సంథింగ్ బడ్జెట్ లో పెడతామని చెప్పారు. అంటే 5 సంవత్సరాల కాలంలో నాకైతే ఆ తెలిసి అయితే బీసీ డిక్లరేషన్ ప్రకారంగా 1,00,000 కోట్లు బీసీలకు పెడతాం అనేది, కేటాయిస్తాం అనేది ఆ రోజు. కానీ ఈ సంవత్సరం అంతా 8,000 కోట్లు అనుకోండి కేటాయించింది. అంటే ఏ రకంగా చూసినా బీసీలకు చేసిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా కులగణన పేరిట ఒక అసంపూర్ణమైనటువంటి దీన్ని పూర్తి చేసి అదే ఘనతగా చెప్పుకుంటా రాహుల్ గాంధీ వాగ్దానాన్ని పరిపూర్తి చేశామని చెప్పుకుంటున్నారు వీళ్ళు. అట్లాగే ఈరోజు ప్రియాంక గాంధీ వాగ్దానం అయినటువంటి దాని విషయంలో అసెంబ్లీ సెషన్లు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అది అసెంబ్లీ సెషన్లో ఆఖరికి బట్టి విక్రమార్క గారు, ఇందాక ఓఎన్ఆర్ గారు అన్నారు, కాంగ్రెస్ పూర్తున్నటువంటి నాయకులు కూడా, ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు అనే నాయకులు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కూడా అబద్ధాలు ఆడినటువంటి పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పింది, మేము అనలేదు ఆ మాట, ప్రియాంక గాంధీ అనలేదు ఆ మాట అన్నట్లు అన్నారు ఆయన. 4,000 నిరుద్యోగం ఇంతకంటే అన్యాయం ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఈరోజు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, అశోక్ నగర్ పోయి పలకరించే వాళ్ళు లేరు. ఇది పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే ఈరోజు తెలంగాణలో పరిస్థితి, ఈసారి యువకులు కూడా కొంత సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అయ్యో అన్యాయంగా పొరపాటు తప్పు చేశాము, మాకు సానుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసుకున్నాం అనే దానిలో ఈరోజు గట్టిగా బయటికి రావాలన్నా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం. యూత్ ఈరోజు మళ్ళీ ఒక బస్సు యాత్ర లాంటిది, ఇంకా 3 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి, 3.5 ఏళ్ళు, కానీ ఇప్పటి నుంచే అలాంటి పరిస్థితులు వచ్చినాయి. గతంలో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా బస్సు యాత్రలు చేసి ఆయన ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకున్న వాళ్ళు ఈరోజు సంవత్సరంన్నర కూడా నిండక ముందే, అసలు 6 నెలలకే ఆ పరిస్థితి స్పష్టమైంది. అంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే అంటే ఇక ముందు మంచి జరుగుతుంది అన్న ఒక హోప్ లేని సిచ్యువేషన్ అన్ని విధాలుగా కనిపిస్తుంది కదా పాపారావు గారు. అందుకే ఒక ఆందోళన కూడా నెలకొంది. రేపటి నాటి భవిష్యత్తు ఏంటనే ఆందోళన కూడా యూత్ లో నెలకొన్న సిచ్యువేషన్ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. యూత్ లో ఒక పారలైజ్డ్ అంటే ఏమీ చేయలేని నిశ్చేష్ట స్థితి అనేది ఉంటుంది. ఎందుకంటే 3.5 ఏళ్ళు ఉంది. ఏమన్నా ఆందోళన చేసినా ప్రభుత్వాన్ని మార్చాలంటే 3.5 ఏళ్ళు ఆగాలి, ఎన్నికలు రావాలి. ఈ లోపుగా ఏం చేసినా ఏం కాదు. భవిష్యత్తు అయితే లేదు, ఈ ప్రభుత్వం కింద భవిష్యత్తు అయితే లేదు. ఒక రకమైనటువంటి స్తబ్దత, ఒక రకమైన నిశ్చేష్టులైనటువంటి
పెరలైజ్ అయిపోయారు. అంటే వాళ్ళ ఒక రకమైన విపరీతమైనటువంటి వెలుగుబడింది అనుకోండి కళ్ళలో, ఒక యానిమల్ కూడా కదలకుండా ఆగిపోద్ది, కదలలేదు. అట్లాంటి స్థితి, ఒక రకమైనటువంటి పెరలైజ్ అయిపోయినటువంటి స్థితి ఈ రోజు రైట్. యూత్ లో ఉంది. వాళ్ళలో ఆందోళన చేయడానికి కూడా ఇంకా ఎంత ఆందోళన చేసినా 3.5 సంవత్సరాలు ఆందోళన చేస్తానే ఉండాలా అనే ఒక ఎస్. అంటే తెలంగాణ ఒక గందరగోళం మనస్థితిలో పడిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, భవిష్యత్ మీద విశ్వాసం పోతుంది. తీవ్రమైనటువంటి గందరగోళం, అగ్నిగోళం లాగా ఉంది. కానీ అది బదలవటానికి కూడా ఏం చేస్తాం అనే పరిస్థితి లాగా ఒక స్తబ్దత నెలకొన్నటువంటి వాతావరణం ఉద్యమాల విషయంలో కూడా ఉందనేది అనిపిస్తుంది. రైట్ పాపారావు గారు. నరసింహారెడ్డి గారు, ఒకవైపు ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల జేఏసీ ఘాటు లేఖ రాసింది. సో ఎందుకు మీరు డీటెయిల్స్ బహిర్గతం చేయట్లేదు, ఏం జరుగుతుంది, మహాలక్ష్మి స్కీమ్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఆర్టీసీ విలీనాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు అనే సమ్మె నోటీసు నేపథ్యంలో ఏం పరిణామాలు జరుగుతున్నాయి అసలు అనేది, ఎవరి మెప్పు కోసం మీరు ఇదంతా గోప్యంగా ఉంచుతుంది యాజమాన్యం అనే ప్రశ్న కూడా రేకెత్తించిన సందర్భం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పుకున్న వాటిలలో ఇచ్చిన హామీలన్నింటిలో 6 గ్యారంటీల్లో చెప్పుకునేది ఏంటంటే ఈ ఆర్టీసీ బస్కి సంబంధించి ప్రధానంగా చెప్పుకుంటున్న సిచ్యువేషన్ అది. ఇప్పుడు 6 గ్యారంటీలు 13 పథకాలలో మహాలక్ష్మి పథకము ఒకటి. మహాలక్ష్మిలో 3 గ్యారంటీలు ఉన్నాయి మహిళలకు సంబంధించి. ఒకటి ఫస్ట్ ఉన్నది 2500 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు తెలంగాణలో తప్పకుండా 2500 నెలకిస్తామన్నారు. అది పక్కన పెట్టేసి ఇంతవరకు ఒక్క మహిళకు కూడా ఎవరికి వెళ్ళి దాదాపు 70-80 లక్షల మందికి, అంటే 1,60,00,000 మంది ఓటర్లే ఉన్నారు మహిళలు. ఈ తెలంగాణ 3,30,30,00,000 ఓటర్లో 50% ఉన్నారు దాదాపు, అంటే 1,60,00,000 మంది. అర్హతలన్నీ వీళ్ళు ఎంత కట్ చేసినా ఒక 75-80 లక్షల మంది మహిళలకైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అవి పక్కన పెట్టేసినారు. అసలైంది అది చూసే ఓట్లు వేసినారు మహిళలు. నెలకు 2,500 అంటే మామూలు విషయం కాదు కదా. పెన్షనే 2,000 ఉంది అంతకుముందు. ప్రతి మహిళకు 2,500 అంటే ఆశపడి ఓట్లు వేసిన అది పక్కన పెట్టేసింది. ఫ్రీ బస్సు అని కూడా తగలబెట్టారు. ఈ ఫ్రీ బస్ కథ ఏందంటే ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఎందుకు రహస్యం దీంట్లో? ఇప్పుడు మొత్తము నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం టీఎస్ఆర్టీసీకి ఒక 10,000 బస్సులు ఉన్నట్టున్నాయి, 9,000 చిల్లర 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సులలో ఇంతకుముందు ఇదే మహిళలు ఇదే పురుషులు తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 1,00,000 మందిని టీఎస్ఆర్టీసీ చేసేది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినారు. ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి సంబంధించిన ఎవరైతే బస్సు ఎక్కుతున్నారో వాళ్ళకు బస్సులు స్కేర్సిటీ వచ్చేస్తుంది, బస్సుల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు అనంతారం ఉంది. మా అనంతారం నుంచి సూర్యాపేట మా నియోజకవర్గ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్లు ఉంటే ఇంతకుముందు మా ఊరు నుంచి 10 బస్సులు ఎక్కిరు అనుకోండి మహిళలు పురుషులు కలిసి, ఇలా 2 బస్సులు మహిళలకు వేసిన తర్వాత 8 బస్సులు మిగులుతాయి కదా మిగతా వాళ్ళకు. అంటే నువ్వు ఆ 2 బస్సులు పెంచితే నువ్వు చెప్పిన ఫ్రీ బస్సు కరెక్ట్. బస్సుల సంఖ్య పెంచలే ఇంతవరకు. పోగా కిరాయిలు లేక హైర్ చేసిన బస్సులు మొత్తం స్ట్రైక్ చేసి వాళ్ళు విరమించుకున్నారు. ఆ 10,000 బస్సులు కూడా లేవు ఇప్పుడు, కొత్త బస్సులు కొనలే. ఫ్రీ బస్సు అంటే మహిళలు ఖచ్చితంగా సాధికారత పెంచుతారా, మహిళలు ఫ్రీగా తీసుకుపోవడంలో 100% బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. దాంట్లో మాకు ఎట్లాంటి బేచిజాలు లేవు. మా కన్సర్న్లో ఏంటంటే ఇబ్బంది పడవద్దు కదా, మహిళలైనా ప్రయాణికులు ఎవరైనా ఇబ్బంది పడదు. కాబట్టి నువ్వు ఎంతమందికి అయితే ఈ మహిళా మనులకు ఇస్తున్నారో ఆ బస్సులు పెంచాలి. ఒక 2,000 బస్సులు పెంచితే కరెక్ట్ అవుతుంది. బస్సులు పెంచేయలేదు మీరు మాత్రం కొట్టక సావండి అంటే ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్సు విషయం ఏంటంటే 300 కోట్లు 400 కోట్లు నెలకు ఎంత అయితే అని అంటారు కదా. ఇప్పుడు 3,000 కోట్లు ఎంత అయినా అని అన్నారు. మరి 3,000 కోట్లు ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తే లెక్క. ఇప్పుడు ఆర్టీసీకి ఒక్క పైసా ఇవ్వలే ప్రభుత్వం. ఫ్రీ బస్సు ఉచిత బస్సుకు సంబంధించిన డబ్బులు ఏవైతున్నాయో నెలకు 200 కోట్లు ఎంత అయితే అనుకుంటే ఈ అమౌంట్ క్రెడిట్ చేయాలి ఆర్టీసీకి. చేస్తేనే కదా లెక్క. పేపర్ మీద నువ్వు ఇచ్చినంటే ఎట్లా ఇచ్చినట్టు? అదొక సంస్థ. ఆర్టీసీ ఒక ప్రైవేట్, అది మన కార్పొరేషన్, అది కార్పొరేషన్ నిర్మాణంలో ఉన్న సంస్థ. అది మరి అక్కడ కార్మికులకు కానీ మిగతా వాళ్ళకి కానీ కార్పొరేషన్ జీతాలు ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా కానీ ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయమే ప్రధాన ఆదాయం. బస్సులు మెయింటైన్ చేసుకోవాలి, టైర్లు వేయాలి, అన్నీ వేయాలి, చేయాలి. మరి ప్రభుత్వం ఇచ్చే 3,000 కోట్లు 2,000 కోట్లు నువ్వు ఇవ్వకుండా పెట్టేస్తే ఆటోమేటిక్గా 10 బస్సులు మూతపడిపోయాయి, ఉన్న బస్సుల సంఖ్య తగ్గిపోయాయి. ఇప్పుడు కార్మికులు అడిగేది అది, ఏంటి మరి మా డబ్బులు ఎందుకు ఇస్తలేరు మీరు? ఆర్టీసీకి కార్పొరేషన్ రావాల్సిన డబ్బులు ప్రభుత్వం అసలు ఇంతవరకు ఒక్క పైసా చెల్లించలేదు. నెక్స్ట్ నెంబర్ 2 ఇంకొక డిమాండ్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతకుముందు ఆర్టీసీ బాగా లాసులలో నడుస్తుంది కాబట్టి ఎట్లా చేసినది బయట పెట్టట్లేదని ప్రభుత్వంలో విలీనం చేయమని వీళ్ళే డిమాండ్ పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నెత్తి నొప్పి లేచిన డిమాండ్లు పెట్టినారు.
కేసీఆర్ గారు ఇది తీసుకుపోయి అలా విలీనం చేయండి, ఆర్టీసీ సస్టైన్ అయ్యేటట్లేదు అని. సరే చివరకు చేసేసినారు విలీనం చేసి. మరి విలీన ప్రక్రియ 16 నెలల నుంచి ఇంతవరకు ఒక అడుగు కాదు, ఒక ఇంచు కూడా బయట పడలే. ఎందుకు మరి ఎందుకు విలీనం చేయట్లేరు? విలీనం చేసినప్పుడు కేసీఆర్ గారు చెప్పారు కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అన్నారు. వాళ్ళ పాపం అదే అడుగుతున్నారు. ఒక్కొక్క రావాల్సిన 3,000 కోట్లు నువ్వు ఇవ్వక సంస్థనేమో నిర్వీర్యం చేస్తూ ఉన్నావు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, మెయింటెనెన్స్ లేక బస్సులు మూతపడే పరిస్థితి వచ్చింది, కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. ఇది వ్యవస్థ రోజు రోజు తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది. వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. మరి ఇది మూతపడ్డ తర్వాత రోడ్డున పడేస్తే మళ్ళీ పోవాలి. కేసీఆర్ గారు అంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి మమ్మల్ని అయితే తీసుకొని నువ్వు ఇలా ప్రభుత్వంలో కలుపుకు, అప్పుడు పేమెంట్ చేసినా చేయకపోయినా ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ డైలమాలు ఇలా కార్మికులు పాపం మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. దానికి సంబంధించి ఏం లేదు. పీఆర్సీలు రిటైర్డ్ ఉద్యోగులకు 2,000 అప్పటి నుంచి ఇంతవరకు లేదు. ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ అసలు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఎవరికి ఇవ్వట్లేదు? సమాధానం ఎండీ చెప్పాడు. ఎండీ దగ్గర సమాధానం లేదు. సజ్జనార్ దగ్గర, ఆయన దగ్గర ఏముంటుంది? ఆయన ప్రభుత్వం ఏమనిస్తే చేయగలుగుతారు. అంటే టోటల్గా ఏంటంటే ఆర్టీసీని నాశనం పట్టించే కార్యక్రమం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆర్టీసీని విలీనం చేసుకోండి, ఆ కార్మికుల యొక్క బాధను అర్థం చేసుకోండి. ఎప్పుడు ఉపన్యాసాలు కొట్టుడే కాదు, అబద్ధాలు ఆడుడే కాదు, ఇతరులని తిట్టుడే కాదు. ఈ భూత పంచాంగం బంద్ చేయడం రేవంత్ రెడ్డి గారు చాలా ఓవర్ అయిపోయింది. ఇప్పటికే చాలా కార్కూతలు కూర్చున్నావు నువ్వు. బంద్ చేయి, కొంచెం పని చేసి పనులు మొదలు పెడితే మంచిదని చెప్తున్నాం. సో ఎక్కడ చూసినా కూడా మాట తప్పడం అనేదే కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి. ఏం జరుగుతుంది అని అంటే ఇంకోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఏ విధంగా నష్టం చేస్తుంది, దానికి సంబంధించి మనం మాట్లాడుతాం. పాపారావు గారు, ప్రభుత్వ నిర్లక్ష్యం, పరిపాలన వైఫల్యం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందంటే వాళ్ళ అనుకూల పత్రికల్లోనే తాగునీటి సంక్షోభం తరుముకొస్తుందా అని వాళ్ళు వార్తలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు మనం ఇక్కడ గమనిస్తే వాళ్ళ ఇష్టమైన పత్రిక ఈనాడులో తడారిన గోదావరి తరుముకొస్తున్న సంక్షోభం అంటూ ఈ సమ్మక్క సాగర్లో నీటి నిల్వ తక్కువదని ఫోటోగ్రాఫ్ వేసి వార్త వేసుకున్నారు. ఇంకో మరో పత్రిక వెలుగుకు సంబంధించి చూస్తే సర్కార్కు తాగునీటి సవాలు, ఎండలు ముదురుతుండడంతో పెరుగుతున్న డిమాండ్, శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు, దీంతోపాటు గోదావరి బేసిన్లోనూ డెడ్ స్టోరేజ్కి చేరువలోని వాళ్ళు వార్తలు రాసుకుంటున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే మొదటి నుంచి మొత్తుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏపీ అన్ని తరలించుకుపోతున్నా కూడా ఏం మాట్లాడని సిచ్యువేషన్. సో ఓవరాల్గా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ స్థితి తీసుకొచ్చింది ఎవరు? పూర్తిగా ఏప్రిల్ మధ్యలోనే ఉన్నాం. మే అంటే ఒక నెలన్నర పైగా ఇంకా ఎండాకాలం ఉంది. ఇంకా పెద్ద ఎండలు, భారీ ఎండలు, రోహిణి కార్తె గారి ఎండలన్నీ ముందున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో నీళ్లు లేని స్థితి తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి నీళ్ల కొరత అనేది పొద్దాక పేపర్లో వస్తున్నటువంటి వార్త. ఇది మధ్యకాలంలో మనం వింటున్నటువంటి వార్త కాదు. పుష్కలంగా నీళ్లు ఉన్న పరిస్థితి. మిషన్ భగీరథ తర్వాత ఇంటింటికి పంపులు. ఎవరు ఎక్కడి నుంచి వాటర్ ట్యాంకుల కోసం పరిగెత్తటాలు, వాటర్ ట్యాంకులు రావటాలు, క్యూలు కొట్టుకోవటాలు, నెట్టుకోవటాలు, బిందెలతో క్యూలు కట్టటాలు, ఇవన్నీ పోయింది కాలం. కానీ మళ్ళీ అంతకంటే దారుణమైన దుస్థితి. వాటర్ ట్యాంకర్లో కూడా నీళ్లు దొరుకుతాయా లేదా అనే పరిస్థితి హైదరాబాద్ నగరానికి భయం వేస్తుంది తలుచుకుంటే. ఎందుకంటే మనం కూడా అక్కడే ఉన్నాం కదా, హైదరాబాద్లోనే ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం. రేపు పొద్దున ఈ నెలన్నర ఎలా గడుస్తుంది వాళ్ళ పడిందాక అనేది ఒక భయం వేసే వాతావరణం ఉంది. ఇది పూర్తిగా కేసీఆర్ గారి పరిపాలనని పూర్వపక్షం చేస్తాము, ఆయన్ని మరిపిస్తామని చెప్పి, ఆయన గుర్తుల్ని చెరిపేస్తామని చెప్తున్న దానిలో 24 గంటలు దొరికినటువంటి నీరు, సమృద్ధిగా దొరికిన నీరు లేకుండా చేయడం కూడా భాగంగా కనపడుతుంది. ఎందుకంటే ఆ నీటి మేనేజ్మెంట్ మొత్తం, కేసీఆర్ గారు ఏర్పరిచిన నీటి వనరుల తాలూకు మేనేజ్మెంట్ మొత్తం ఈరోజు పెరలైజ్ అయిపోయి దాన్ని అసలు ఉపయోగించుకునే స్థితి లేక, చాలా చోట్ల సాగునీరు కూడా నీళ్లు వదిలితే నీళ్లు ఎత్తిపోతల అవకాశం ఇస్తే ఉండే చోట కూడా నీళ్లు లేకుండా చేసి పొలాలు ఎండిపోయే పరిస్థితి. ఇక్కడ నగరాల్లోనేమో నీటి కోసం కటకటలాడే పరిస్థితి వచ్చిందంటే అటు పక్క చంద్రబాబు, ఇటు పక్క రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని నిందించుకుని తప్పితే రేవంత్ రెడ్డి పూర్తిగా రెండో పక్కన మాత్రం చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రాజెక్టులు, ఆంధ్రాలో ప్రాజెక్టుల విషయాలు, వివాదాలు అనేక నడుస్తున్నాయి. నోరెత్తి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. నాకు తెలిసినంతలో సాగర్ మీద ఇంకా ఆంధ్ర విశాఖపట్నం నుంచి వచ్చిన బెటాలియన్ పోలీసులు ఎవరు ఉన్నారని నాకు తెలిసినంత వరకు అది ఎలక్షన్కి ముందు రోజు అనుకుంటా.
తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు రోజు వచ్చారు వాళ్ళు అక్కడ చేరారు. ఆ రోజు ఏదో జగన్ గారు కేసీఆర్కి సానుభూతి రావటం కోసం, తెలంగాణ ఫీలింగ్ ఎత్తుకోవటం కోసం ఆయన పంపాడని చెప్పి ఆరోపించి దాన్ని కూడా రాజకీయం చేశారు. Yes. కానీ మరి అదైతే ఎలక్షన్లు అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు వచ్చారు కదా, అక్కడ వెనక్కి వెళ్ళటం ఏం లేదు కదా. ఇంకా ఇప్పటికీ అక్కడ నాకు తెలిసి అయితే ఆంధ్ర పోలీసులు ఉన్నారని నాకు తెలుసు. Right. మరి ఇట్లాంటి ఇది అంటే తెలంగాణ జలవనరులు తెలంగాణ నుంచి వెళ్ళిన తర్వాతే ఆంధ్రాలోకి వెళ్తాయి. Yes. కానీ తెలంగాణలో నుంచి వెళ్ళిన తర్వాతే, తెలంగాణ భూభాగం తడిచిన తర్వాతే ఆంధ్రాలోకి వెళ్ళే నీళ్లు ఈ రోజు తెలంగాణలోనే కబ్జా చేయబడదు. దీనిలో రేవంత్ రెడ్డి భాగస్వామ్యం కూడా ఉందనేది చంద్రబాబుతో ఆయన చేయగలిపి తన వంతు తన పనులు తను చక్కబెట్టుకుంటున్నాడు తప్పితే Yes. తెలంగాణ జలవనరులకి రానున్న రోజుల్లో చూడండి మీరు, ఇవన్నీ కనుక ఇట్లాగే జరిగేటట్లయితే మళ్ళీ దీన్ని రివర్స్ చేయటం చాలా పెద్ద కార్యక్రమం. Yes. ఈ రకంగా ఆంధ్రాలో ప్రాజెక్టులు బనకచెర్ల అయ్యి ఇవన్నీ ఇట్లాగే కంటిన్యూ అయ్యి కనుక తెలంగాణ జలవనరులు పూర్తిగా కబ్జా అయిపోతే కనుక మళ్ళీ వాటిని రివర్స్ చేయటం ఒక పెద్ద ఉద్యమ కార్యక్రమం లాగా చేయాల్సి అంటే ఈ రోజు జరుగుతున్న ప్రతిదీ ఈ రోజు తెలంగాణలో మళ్ళీ రివర్సల్ అనేది చాలా కష్టంగా ఉన్నటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఇది కాళోజీ ఎప్పుడు అన్నాడు కదా, బయటవాడు ద్రోహం చేస్తే ఏదో చేస్తాం, ఇటువాడే ద్రోహం చేస్తే పాత్ర వేస్తామని ఏదో అన్నారు ఆయన. అంటే మనోడే ద్రోహం చేస్తే ఏదో పాత్ర వేస్తాం అన్నట్టుగా. Yes. అంటే బయటవాడు అంటే ఆ రోజు ఆయన దృష్టి ఆంధ్ర పెద్ద మనుషులు, వాళ్ళు ద్రోహం చేస్తే వాళ్ళని ఎదుర్కొనే తీరు ఒకలాగా ఉంటుంది, ఇంట్లో వాడే ద్రోహం చేస్తే ఎదుర్కొనే తీరు ఒకలాగా ఉంటుంది అనే దగ్గర. అందుకని ఏంటంటే ఈ రోజు కనపడుతుంది వాతావరణం ఏంటంటే ఇంట్లో ఎవరైతే పరిపాలకులుగా ఉన్నారో వాళ్ళే తెలంగాణ ప్రయోజనాలు పూర్తిగా కుదవబెడుతున్నటువంటి వాతావరణం చాలా దురదృష్టకరం. రైట్. అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పుడూ కవర్ చేస్తూ పోయే ప్రభుత్వ అనుకూల మీడియా ఇటువంటి వార్తలు రాయడం వెనుక ఉద్దేశం ఏంటి? మరి నరసింహారెడ్డి గారు, ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు నష్టం చేసే నిర్ణయాలను, చర్యలను దాచిపెట్టే ఈ పత్రికలు ఇటువంటి వార్తలు రాయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే చేతులు ఎత్తేస్తున్నాయని భావించాలా, లేకపోతే మెంటల్గా ప్రజలు ప్రిపేర్ కాండి సంక్షోభానికి అని చెప్తున్నట్టుగా భావించాల్సిన అవసరం? రెండు ఉన్నాయి యాక్చువల్గా, నువ్వు చెప్పిన రెండు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక రేవంత్ రెడ్డి ఏమంటారు పాపం మండే స్థితి వచ్చింది, పరాకాష్ట వచ్చేసింది. వాళ్ళు కూడా ఇక రక్షించలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనం గమనించుకోవాలంతే. సాగర్లో నీళ్ళు లేవు, శ్రీశైలంలో నీళ్ళు లేవు. ఒకళ్ళు మీరు చెప్పిన పత్రికలు నీళ్ళు ఉన్నాయని రాస్తే ప్రజలు ఎండబడుతుంటారు, ఆ పత్రికను ఎవడు చదవడు. కాబట్టి వాళ్ళు కూడా ఆ పరిస్థితికి నెట్టివేయబడ్డారు. కాబట్టి ఖచ్చితంగా అది రాయవలసిందే, వాస్తవం కాబట్టి రాయాలి. అవి నీళ్లు కనబడేవి. లేదో నీవు అభూత కల్పనలు రాసుకోవచ్చు, ఇట్లా అన్నారు విశ్లేషకులు, అట్లా అన్నారు రాజకీయ, అవి రాసుకోవడానికి సిద్ధాంతాలు పనికొస్తాయి. నీళ్ళ కరెంట్ ఉందని నువ్వు రాస్తే లేదని వాడంటే ప్రజలు ఎమ్మటే కొడతారు కదా. సాగర్లో నీళ్లు లేకుంటే ఉన్నాయని రాసింది అనుకో, ఇప్పుడు అలాగే ఏ పత్రిక అయినా కానీ ఎమ్మటే అక్కడి నుంచి వాళ్ళకు రిపోర్టర్లు ఉంటారు కదా, ఎమ్మటే పోస్తాయి కదా. కాబట్టి పరిస్థితి ఏంటంటే అలా తెలంగాణలో ఈ 16 నెలల్లో జరిగిన విధ్వంసం, రేవంత్ రెడ్డి అసమర్థుడు అని ఎందుకు అంటున్నామంటే రాజకీయ ఆరోపణ కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఒక వ్యవస్థల్ని కొన్ని కేసీఆర్ గారు నిర్మించిపోయినారు. ఒక ఉదాహరణ మిషన్ భగీరథ. ప్రతి ఇంటికి తెలంగాణ ఆడపడుచులు ఎవరు కూడా బిందెలు పట్టుకొని బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఆయన ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చినారు. మన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెట్టే సోషియో ఎకనామిక్ సర్వేలు కూడా చెప్పినారు. 100% ఆవాసాలకు నీళ్ళు ఇస్తున్న గ్రామాలకు రక్షిత మంచినీరు సప్లై చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పినారు. ఇప్పుడు ఈ వ్యవస్థ ఆల్రెడీ నిర్మింపబడ్డది, గత 9 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు ఈ వ్యవస్థ నడపలేకపోతున్నావు? నీ బుర్రకైతే కొత్త వ్యవస్థలు చేసే సీన్ నీకు లేదు, అంత ఆలోచన లేదు, నీకు ఇది లేదు. కానీ ఉన్న వ్యవస్థనే నడపలేకపోతున్నావు. మిషన్ భగీరథ 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎట్లా నడిచింది? ఇప్పుడు అదే అధికారులు ఉన్నారు, అదే నీళ్ళు ఉన్నాయి, అదే ఇంటేక్ కెనాల్స్ ఉన్నాయి, అదే పైపులు ఉన్నాయి, అదే ట్యాంకులు అన్నీ ఉన్నాయి, కానీ నడపలేకపోతున్నావు. అంటే నువ్వు ప్రజలకి నీటి తాగు మీద నీకు సోయి లేదు. ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎట్లా సంపాదించాలి, అధిష్టానానికి నెల కప్పం ఎట్లా కట్టాలనే దాని మీద ఉన్నారు. మీరు పరిపాలన మీద ఎవరు శ్రద్ధ పెడతలేదు కాబట్టి మీరు అసమర్థులు అంటారు. ఈ 2 నదులకు సంబంధించి శ్రీశైలం కృష్ణా 2 ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే ఇప్పుడు మొత్తం సాగర్ డ్యామ్ మొత్తం ఆంధ్రాకు అప్పచెప్పేస్తున్నారు. నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి ఆయనకు సోయి లేదు, ముఖ్యమంత్రికి అయితే అసలు సోయి లేదు, జ్ఞానం లేదు. ఆ సాగర్ డ్యామ్ ఆడుందో కూడా ఆయనకు తెలియదో నాకైతే చాలా సందేహం అది. ఇప్పుడు నిన్న కాక మొన్న ఇంతకుముందు కూడా చంద్రబాబు 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా విభజనలో ఏముందంటే యాక్చువల్గా శ్రీశైలం డ్యామ్ ఆంధ్ర ప్రభుత్వం మెయింటైన్ చేయాలి, తెలంగాణ సాగర్ డ్యామ్ మన తెలంగాణ ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. ఇది అక్కడ ఉన్న విషయం. చంద్రబాబుడే అప్పుడు పుల్లబెట్టిండు 14 నుంచి 19 అంటే కేసీఆర్ గారు
మన పోలీసు వాళ్ళు పెట్టి 2-3 కిలోమీటర్లు తరిమి కొట్టినాం, మనం రాకుండా కొట్టేసినాం. అప్పుడు ఆయన వాదనయాలు 26 గేట్లు ఉన్నాయి కదా, 13 మీరు మెయింటైన్ చేయండి, ఎడమవైపునే మీరు మెయింటైన్ చేయండి, కుడివైపునే మేము మెయింటైన్ చేస్తాము అనే ప్రపోజల్ అయ్యాల పెట్టి ఇట్లా గీత గీద్దాం సాగర్ మీద అని. దాన్ని ససేమిరాయాల కేసీఆర్ గారు ఒప్పుకోలే, తెలంగాణ బిడ్డ కాబట్టి. అదే చెప్తున్నాం, ఇక్కడ పుట్టిన వాళ్ళే వీళ్ళు, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి అందరూ ఈడ పుట్టిన వాళ్ళే. కానీ ఆలోచనలు ఇక్కడ ఈ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించారు. ఇవాళ చంద్రబాబు ఇంట్రెస్ట్లు కాపాడడం కోసం చేస్తున్న చర్య కాకపోతే ఇవాళ ములుగు పెట్టాలని మొత్తం సిఆర్పిఎఫ్ని ఎందుకు వెనుకకు తీసుకొచ్చారో చెప్పానండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు టీవీ చూడకుండా చూడు, ఎందుకు వెనుకకు తీసుకుపోయి నీకు సోయిందా అసలు మాట్లాడడానికి? ఎందుకు మన పోలీసు వాళ్ళ సిఆర్పిఎఫ్ని మీరు వెనక తీసుకొచ్చారు? విశాఖపట్నం సిఆర్పిఎఫ్ ఎందుకు ఇవ్వాలి? మొత్తం పోయింది. ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం కూడా సిఆర్పిఎఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీసు చేతుల్లో లేదా? చెప్పండి మీరు దమ్ముంటే, నేను అడుగుతున్నాను. అసలు మొత్తం డ్యామ్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి ఇప్పటికే ఏసంగిలో 1000 టీఎంసీ నీళ్ళు, 1080 టీఎంసీ నీళ్లు ఉంటే వాళ్ళ వాటాకు మించి మొత్తం వాడుకొని అసలు మొత్తం ఎడమకాలం మొత్తం ఎండబెట్టేసిండ్రు, కుడికాలం మొత్తం నీళ్ళు తీసుకుపోయినారు. అయినా మీరేం మాట్లాడరు? ఇది బానిసత్వం కాదా? ఇది చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడుతున్నది కాదా? ఇది ఎడమకాలం రైతులందరూ ఎడిపోవాలండి. లక్షల ఎకరాల భూములు వేసుకొని ఇలా పంటలు ఎండిపోయి మొత్తం కూడా అసలు కోత కాదు మేతకిచ్చే కాడికి వచ్చింది వ్యవహారం ఇవాళ. ఇది ఇట్లుండగా కొసమేరు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలు హుజూర్ నగర్లో నేను అక్కడ దరిదాపు 10 మీటింగ్లు పెట్టి వచ్చాను. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మిర్యాలగూడ మీరు అది చూపించలేదు. మిర్యాలగూడలో సూర్యతేజ రైస్ మిల్ రైతులను వెంటబడి కొట్టిర్రు దుర్మార్గులు, గుండాలు, మిల్లర్స్. ఏంటిది ఇప్పుడు? సన్నాలు వేయండి అన్నారు, వేసిండు స్వేచ్ఛ గారు, సన్నాలు వేసిండు కింద కాలువ కింద వేసి అక్కడ ఏంది 28-20 ఎంఎస్పీ రేటు, 2820 రూపాయలు ఎంఎస్పీ రేటు, 500 నువ్వు బోనస్ ఇస్తానన్నావు. అంటే ఎంత రావాలి? 33-20 3320 క్వింటాలకు ప్రతి రైతుకు అందజేయాలి నువ్వు. ఇది నీ డ్యూటీ, నీ బాధ్యత, ఇది నువ్వే ఏమన్నావు కాబట్టి. ఇప్పుడు ఏమైంది? ఎక్కడే పోయినా కానీ 2150 2100 కంటే ఎక్కడ కూడా సన్నాలకు క్వింటాల్కి ఎక్కువ తీసుకోవట్లేదు. అది రైతులు ఆందోళన చెంది బాధపడే ఒక మిల్లు దగ్గర పోయి అడిగితే గుండాలను తీసుకొచ్చి ఎంటబడి రైతులను కొట్టించిన ప్రభుత్వం మీది. నిన్నగాక మన సూర్యాపేట మార్కెట్లో రేట్లు రావట్లేదని చెప్పి ఒక రైతు మొత్తం కూడా తన ధాన్యాన్ని తెచ్చుకొని ప్రాణంలాగా పెంచుకున్న, పిల్లలాగా పెంచుకున్న ధాన్యాన్ని సూర్యాపేట మార్కెట్లోనే తగలబెట్టే పరిస్థితి వచ్చింది. నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పినాడు. కేసీఆర్ వచ్చినంతవరకు నీ జైలునే ఉంటా, మీరు దుర్మార్గులు, పరిపాలన బాగలేదని చెప్పినాడు. ఏంది కోస? రైతులకు రావాల్సిన నీళ్ళు రానియరు, మన వాటాన్ని మీరు ఉపయోగించుకోలేరు. గోదావరి కూడా ఎండిపోయిందని ఇంకో వార్త చెప్పినారు కదా మీరు. గోదావరి కూడా అంతే. గోదావరిలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీళ్ళే 968 టీఎంసీ. ఇవాళ పోలవరాన్ని అడ్డం పెట్టుకొని బంకచెర్లకు 200 టీఎంసీ నీళ్లు తరలిస్తుంటే ఒక్క మాట మాట్లాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు, సీఎం మాట్లాడు, ఎవడు మాట్లాడు? అంటే అల్టిమేట్ గా ఈ డెడ్ స్టోరేజ్ కి చేరడానికి కారణం ఎవరు అనేది కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. అదేనండి వాస్తవంగా ఈ ప్రధానమైన కారణము దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వము, నీటిపారుదల శాఖ మంత్రి ప్రధాన దోషి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నా ఉద్దేశంలో నీకు సోయి ఉండాలి. ఏం జరుగుతుందని సోయి లేదండి వీళ్ళకి అసలు. అది ప్రాజెక్ట్ కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు స్వేచ్ఛ గారు పొద్దున 7:30కు కేసీఆర్ గారి టేబుల్ మీద ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని ఫీట్లు ఉన్నాయి, ఎంత ఉన్నాయని చెప్పి దాని ప్రకారం సిస్టమేటిక్గా విడుదల చేయించారు ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు. వీరు అసలు ఏం పట్టలేదు. అదే అధికారులు ఒక సమీక్ష చేసినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నడన్నా కానీ రేవంత్ రెడ్డి సమీక్ష చేసిండా? ఇప్పుడు శ్రీశైలం టన్నల్లో 52 రోజులు 53 రోజులు అయింది. అరే మీ అసమర్థతకి ఇదే కారణమే. 52 రోజుల నుంచి మీరు కనీసం చనిపోయిన వాళ్ళ శవాలు బయటికి తీయలేకపోయినరు. తీర్థయాత్రలు లెక్కపోయి టూరిస్టు లెక్క ఉదయం హెలికాప్టర్లో పోయి సాయంత్రం ఇక హెలికాప్టర్లు అయితే ఎర్ర బస్ కంటే అర్థమని అయిపోయి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు అయితే మా జిల్లా మంత్రులు అయితే ఆయన వెంకరెడ్డి ఈయన ఇద్దరు ఎవరు పోటీపడి నల్లగొండ నుంచి ఎంత దూరం ఉందండి, హుజూర్ నగర్ ఎంత దూరం ఉంటుందండి, దానికి హెలికాప్టర్ లేదని ఆగి తెల్లారి వచ్చిండు ఆయన. సమీక్ష తెల్లారి, మళ్ళీ మీటింగ్ తెల్లారి. ఇక ఇద్దరు తాగుబోతు మంత్రులే. ఆయన ఉత్తమ్ కుమార్ వెంకరెడ్డి గారు చూసినాం కదా, మొత్తం ఇక చేసేసి అంతా నీళ్ళు వాటర్ అది కలిసిపోయి మొత్తం కూలిపోయింది అన్నాడు. ఇట్లాంటి బాధ్యత రహితం ఎంత గంభీరమైన ప్రాజెక్ట్ అది. దాన్ని ఎంత నీటిపారుదల శాఖ ఎంత పవిత్రంగా చేయాలి. ఒక యజ్ఞంలాగా చేసిండు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు. అందుకే రాష్ట్రం ముందు నిలబడ్డది. భారతదేశంలో నెంబర్ 1గా అన్ని దాంట్లో నెంబర్ 1గా ఎట్లా నిలబెట్టగలిగాడు కేసీఆర్. 24 గంటలు కష్టపడి ఒక పవిత్ర యజ్ఞంలాగా తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమ, దృఢ సంకల్పం అయినా ఆయన అట్లా చేసినాయి. మీకేనే తెచ్చింది మొత్తం డబ్బులమయమైన. ఎట్లా సంపాదించుకోవాలని అనునిత్యం ఇదే గొడవ మీది.
ఎస్ అంటే అల్టిమేట్గా ఏ అంశానికి సంబంధించి చూసుకున్నా ఇక ముందు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే కష్టము మనుగడ కష్టం అనే సంకేతాన్ని ప్రజలు అందిస్తున్న విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.